దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి 2026 సంవత్సరంలో కూడా మనం ఒక మాసాన్ని దేవుని భద్రతలో గడిపేశాం. ఏమండి? దేవుని కృప, దేవుని భద్రత, దేవుని కాపుదల మన పట్ల ఇంకా విస్తరించి ఉంది. దాన్ని బట్టి మనం దేవుని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఫిబ్రవరి మాసంలో మనం ప్రవేశించాం. ఫిబ్రవరి మాసం అంతా కూడా దేవుడు మనకి కాపుదల దయచేసి కృపను అనుగ్రహించి ఇంకనూ అభివృద్ధిలో దేవుడు మనల్ని ఈ మాసం అంతా నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. అతడు పరిసయ్యులలోనూ సదుకాయులలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూసి సర్వసంతానమా రామము ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని నీలో నీవు చెప్పుకున్న తలచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాములకు పిల్లలను పుట్టింపగలడని నీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చుతున్నవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను నీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన కళ్ళను బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొండలో పోసి ఆరని అగ్నితో కొండను కాల్చివేయని వారితో చెప్పాను. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన మార్పులో బాప్తిస్మం ఇచ్చిన యోహాను గారు మాట్లాడిన కొన్ని మాటలు మనం చూడబోతున్నాం. బాప్తిస్మం ఇచ్చిన యోహాను గారు ఎలాంటి వాళ్ళు అంటే అస్సలు భయం లేకుండా, ఏం లేకుండా, అస్సలు భయం ఏదే లేకుండా ముక్కుసూటిగా చంపాలి అనుకున్న విషయాన్ని, మనసులో ఉంది అనుకున్న విషయాన్ని ముక్కుసూటిగా అసలు భయం లేకుండా ఎదుటి వాళ్ళకి చెప్పే వ్యక్తి బాప్తిస్మం ఇచ్చిన యోహాను. అసలు ఎదుటి వాళ్ళు అనుకుంటారేమో అని తేను మూసినట్టు మనం మాట్లాడతాం. అంటే ఏదైనా ఒకవేళ ఎదుటి వారిలో చెడు చెప్పాలి అంటే మనం చెప్పి చెప్పకుండా చెప్తాం కదా, అవునా కదా? ఏమండి? ఎదుటి వారిలో చెడు చెప్పాలి అంటే మనం చెప్పి చెప్పకుండా చెప్పినట్టు చెప్తాం. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు అలా కాదు. ఎంతటి వాళ్ళైనా కానీ, అది రాజైనా కానీ, చెప్పాలి అనుకున్న విషయం, రాజా నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పాలి అనుకున్నాడంటే ఉన్నది ఉన్నట్టు కొండ పక్కన ఉన్నట్టు చెప్పేస్తాడు. అలాంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు పరిసయ్యులతో సదుకాయులతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే 7వ వచనంలో అతడు పరిసయ్యులలోనూ సదుకాయులలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చునని చూసి వారితో ఈ విధంగా అన్నాడు, సర్వసంతానమా రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. ఎవరు ఎంత మొహమాటం లేకుండా చెప్పే వ్యక్తి అయినా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఇలా పెడతారంటారా? నేనే ఉన్నాను. తాగుబోతులు కానీ అంటే ఉదాహరణకు మాట్లాడు, చెడు పనులు చేసే వాళ్ళు నా దగ్గరికి వచ్చే ప్రార్థన ఏంటంటే చెప్పారు నీకు ప్రార్థన చేసేది అన్నారు అనుకోండి, ఏం చేస్తారు?
నువ్వే మాస్టర్వి, నువ్వే దేవుని బిడ్డవి, దగ్గరికి వచ్చిన ప్రార్థన కూడా దగ్గరికి పంపించారు అన్నారు. అవునా కదా? ఏమండి? ఎంత మొహమాటం లేకుండా చెప్పే వ్యక్తి అయినా అలా చేయదు. అయ్యా మారయ్యా, అయ్యా అట్లా చేయమన్నయ్యా, ఆరోగ్యం పాడైంది, అయ్యా నీ దేహాన్ని కాపాడుకో, వచ్చిన ధనాన్ని సక్రమంగా జాగ్రత్త చేసుకో, తాగమాకు, తెగమాకు, వివిధ రకాలైన వాటిలో నువ్వు ఏర్పరచుకోమాకు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోమాకు అని ఎవరైనా చెప్పి మంచి మాటలు పంపిస్తారు. కానీ పెట్టగా తాగబోతే చెప్పండి ఎవరా? కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు అంటున్నారు ఒక మాట ఏంటి అంటే, సదుకైలతో పరిచయంతో అంటున్నాడు, సర్వసంతానమా రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినవాడు. అసలు ఎవరు ఈ సదుకైలు, ఎవరు ఈ పరిచయులు? ఎప్పుడు ఆలోచించారంటే సదుకైలు పరిచయులు ఎవరు అంటే బాగా ధర్మశాస్త్రం తెలుసుకోవాలి. ఒకళ్ళు పునరుద్ధానం ఉంది అంటారు, ఒకళ్ళు పునరుద్ధానం లేదు అంటారు. అన్నారు అంటే వాళ్ళకి తెలుసు, వాక్యం తెలుసు. అవునంట కాదు? ఎవరైతే ఆయన అన్నాడో సర్వసంతానం అని వాళ్ళందరికీ వాక్యం బాగా తెలుసు. వాళ్ళు పైగా ఆ సినగోగులలో, దేవాలయాల్లో ప్రముఖమైన పాత్రను పోషించేవాళ్ళు కూడా. వాళ్ళని పట్టుకుని సర్వసంతానమా అని అంటున్నాడంటే మనం కూడా ఆలోచించాలి కదా. మన జీవితంలో కూడా మనం కూడా ఒకవేళ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి దగ్గరికి వెళ్తే మనల్ని ఏం మాట్లాడాడు? అవునా కదా? ఏమండి? వాళ్ళనే వదిలిపెట్టాడంటే మనం వదిలిపెట్టాడు కదా. ఎవరు ఈ సర్వసంతానం, ఎలాంటి లక్షణాలు కలిగిన వారిని సర్వసంతానమా అని సంబోధించాడు అనేది మనం చూసి ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. ఏమండి? ఒకసారి చదవండి, ఇదే అధ్యాయంలో 7వ వచనం చదవండి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకుల బాప్తిస్మం పొందవచ్చుట చూసి, సర్వసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అంటున్నాడు ఏంటి అంటే, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన వాడు. అయ్యా ఉగ్రత రాబోతుంది, నువ్వు ఇలాగే అయితే నరకంలోకి వెళ్తావు, ఇలా వద్దు, నీ బ్రతుకు మార్చుకో అని నీతో చెప్పిన వాడు ఎవడు? అంతేనా? ఆయన మాట్లాడక అర్థమేనా? ఉగ్రత రాబోతుంది, నువ్వు ఇలాగే నీ జీవితం అయితే పరలోకానికి వెళ్ళలేవు. పరలోకానికి వెళ్ళాలి అంటే, నిత్యరాజ్యంలో ప్రవేశించాలి అంటే నీ బ్రతుకు మార్చుకో అని నీకు చెప్పిన వాడు. అంతేనా? ఆయన అంటే మారు మనసు లేని వాళ్ళు సర్వసంతానం మాట్లాడాలి. ఏమండి? వీళ్ళు చెప్పినారని వింటారు. అలాంటి వాళ్ళు వీళ్ళు చెప్పినారని వింటారు. మీ జీవితంలో ఎవరైనా తెలియదు ఇట్లాంటి వాళ్ళు, అయ్యా మానవులైనా ఆయన చెప్పినా వినడం వాళ్ళు తెలియదా? కళ్ళెంట తాగి 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 లోపల అవయవాలన్నీ పడేపోయి హాస్పిటల్లో నరక యాత్ర పడి చనిపోయిన వాడిని చూసి కూడా ఇతను తాగుతున్నాడంటే ఇతను ఏమన్నా చెప్పండి? చెప్పండి. హాస్పిటల్ బండి మీద తాగి 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 లోపల ఉన్న అవయవాలన్నీ పడిపోయి చెడిపోయి ఒక రకంగా పనిచేయలాగా బతకాలి అని ఆశ ఉండి చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్లాడి నరక యాత్ర పడి చనిపోయిన వాడిని చూసి, ఇది ఎందుకు జరిగిందా బాబు అంటే, తాగి తాగి జరిగిందయ్యా అని డాక్టర్ చెప్పి అదంతా విన్న తర్వాత కూడా తాగడానికి వెళ్ళాడు అంటే అతన్ని మీరేమంటారు? ఏమన్నా బుద్ధిలో ఇది చూసి కూడా తాగుతున్నాడు, వీడికి బుద్ధి లేదా అంటారు. అవునా?
అంటే మన నిజ జీవితంలో కూడా చూడండి, అబద్ధమాడి పాపం చేసి దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నీ చేసి జీవితంలో నాశనం అయిపోయిన వాడు ఉన్నాడు. చూసారా? ప్రార్థనలో ఎదిగి ఆఖరికి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి పరలోకానికి వెళ్ళిన వాడు ఉన్నాడు. చూసారా? ఏమండి? అయితే వీళ్ళిద్దరినీ చూసి మనం ఏం చేస్తామో ఆలోచించండి. ఉదాహరణ మాట చెప్పాలంటే, ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. లాజరు దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు, ధనవంతుడు తనకి ఇష్టం వచ్చినట్టు జీవించాడు. అయితే ఇప్పుడు లాజరు ఎక్కడికి వెళ్ళాడు, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి. ధనవంతుడు తనకి ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించి నరకంలో యాత్ర పడుతున్నాడు. లాజరు దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించి అబ్రహామును నాటుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని చూసిన తరువాత మనం ఎటువంటి జీవితాన్ని జీవించాలి? మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం? ఇప్పుడు పుట్టుకతో క్రైస్తవుడిగా పుట్టిన క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు నమ్మురా, బాప్తిసం తీసుకోరా, మారుమనసు పొందురా, యేసయ్యకి దగ్గర జీవితాన్ని జీవించరా, ప్రార్థనలో ఉండురా, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండురా అని మీరు చెప్పారనుకోండి, ఏం చేస్తాడు? చెప్పి అన్ని మాకు కాదు ముసలిళ్ళకి అంటావా? అంటే ఇప్పుడు ముసలితనం వచ్చేసరికి బాధపడతాడు. ఆయన నేను చిన్నప్పుడే ఎందుకని ప్రార్థనలో లేదు. ఏమండి? అంటే కళ్ళ ముందు చూస్తా కూడా ఆయన ఎంత గొప్ప దేవుడని చూస్తా కూడా, ఆయన నా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశారని చూస్తా కూడా ఆయన దగ్గరికి రాని వాళ్ళని ఇప్పుడే ఉంటారు. ఏమండి? వాళ్ళని అంటారు ఏంటంటే సంతావన ఎన్నిసార్లు చెప్పినా కానీ నిలవను, బుద్ధి లేదా నీకు? ఎప్పుడో ఒక సమయం వచ్చింది, అప్పుడు బాగా. అంతకుముందు చూడండి, నోవాహు సమయంలో నోవాహు ఏం చేశాడు చెప్పండి? నోవాహుని దేవుడు దర్శించి, నేను మొత్తాన్ని నాశనం చేయబోతున్నాను, నువ్వు వాడగలవు అని చెప్పి దేవుడు నోవాహు చెప్పాడు కదా. చెప్పిన తర్వాత నోవాహు తెలిసిన వాళ్ళందరికీ అనుకోండి, ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ నోవాహు సువార్త ప్రకటించాడు. మారిన వాళ్ళు ఎంతమంది? దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఆఖరికి చూస్తే నోవాహు భార్య, నోవాహు పిల్లలు, వాళ్ళు మాత్రమే దేవుడి మాట విన్న. ఇంకా ప్రతి జాతిలో 2 జంతువులు, అంతకుమించి ఎవరు అని చెప్పినా కానీ వినరా. ఆఖరికి వర్షం రానే వచ్చింది, ఓడ గుళ్ళం పడింది. ఇప్పుడు అబద్ధం పరిస్థితుల్లో చెప్పయ్యా నోవాహు తలుపుది, అయ్యో మేము వర్షం వచ్చేసి మేము మునిగిపోతున్నాం, కొంచెంసేపు ఉంటే మీ ప్రాణాలు పోతాయి, తలుపుది అంటారా? కానీ బయట నుంచి దేవుని గొర్రె పడిపోయింది. లోపలికి ఎవరు రావడానికి లేదు, లోపల నుంచి బయటికి ఎవరు రావడానికి. ఆ సమయం రాకముందే ఏం చేయాలి? దేవుడు తెలుసుకోవాలి. ఇంకా మారు మనసు లేకపోతే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. లేదు అంటే ఒకనొక వచ్చినప్పుడు ఆ దినాన్ని మనం నమ్మదిపోయా అని ఉపయోగం. అందుకని బైబిల్లో మన మాట ఏంటి అంటే, ఆ దినమున రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు. ఏమండి? మారు మనసు లేకపోతే చాలా కష్టం. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఎంతకాలం మనం మారు మనసు లేకుండా చెప్పండి. అనేక మంది ఈ లోకంలో మారు మనసు లేకుండా చాలా మంది ఉన్నారు. తమ ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడికి ఇష్టం లేని జీవితం అయితే అది నువ్వు ఎంతగా చేసినా, దేవుడికి ఎంత చేసినా, దేవుడికి ఇష్టం లేని జీవితం అయితే, మారు మనసు లేని జీవితం అయితే ఆఖరికి వెళ్ళేది ఏమైపు అంటే నరకం వైపే. దేవాన్ని నీకు ఫలానా చేశాను కదా, దేవాన్ని నీకు ఫలానా చేశాను కదా అని అన్నానని ఉపయోగం లేదు. ఇదే మాట స్వార్థం అంటాడు, ప్రభువా
నేను నీ నామంలో అనేకమైన అద్భుత కార్యాలు చేయలేదా? అయ్యా నేను నీ నామంలో బోధ చెప్పలేదా? అయ్యా నేను నీ నామంలో ప్రార్థన చేయలేదా? అయ్యా నేను నీ పనులకు అర్థమలేదా? ఇవ్వలేదా అన్నా? నువ్వెవరు నాకు అంతేనా? మారు మనసు లేకపోతే నువ్వెవరు నాకు తెలియదు. మారు మనసు లేకపోతే పరలోక రాజ్యపు తలుపులు మన కొరకు ఇక్కడ మారు మనసు పొందాలి. మారు మనసు లేకపోతే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి. అందుకని ఆకలి అన్నాడు చూడండి 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలు చెట్ల వలన ఉంచబడి ఉంది కనుక మంచి పనులు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. మారు మనసు లేకపోతే, పశ్చాత్తాపం రాకపోతే అనేక మార్లు మనం అనేక మంది ద్వారా విని ఉంటామేమో, కానీ పశ్చాత్తాపం కొంతమంది అంతే. అనేక మార్లు దేవుడు మాట్లాడతారు వాడు, అనేక మార్లు దేవుడు వారితో అనేక సందర్భాలు అనేక విధాలుగా తెలియజేసుకుంటాడేమో, కానీ వారి పాపము నిమిత్తం పశ్చాత్తాపం మాత్రం రాలేదు. అది ఇప్పుడు రాజకీయం అయిపోయింది కొంతమంది. ఎవడి ఇప్పుడు రక్షణ బాప్తిసం తీసుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ ప్రతిరోజు బల్ల తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది అక్కడ ఉన్నారంటే అబద్ధాలు ఆడతా, కొంతమంది ఎలా ఉన్నారంటే తమ జీవితాన్ని సరి చేసుకోకుండా దేవుడు ఎన్ని మార్లు వాళ్ళతో మాట్లాడుతున్నా, దేవుడు ఎన్ని వాక్యాలు వాళ్ళతో చూపిస్తా ఉన్నా వాళ్ళు మాత్రం వాళ్ళ పాపాన్ని వదులుకోకుండా చాలా మంది పశ్చాత్తాపం లేకుండా ఉన్నారు. చాలా మంది తెలుసా? మన జీవితంలో అలా ఉందా? ఏమండి ఉన్నట్టయితే మనకు కూడా ఒక రకంగా చూస్తే సర్వసంతానం. ఏమండి మొదటిది సర్వసంతానం అని ఎవరిని అనొచ్చు అంటే మారు మనసు చెప్పాలి. మారు మనసు లేని వారిని సర్వసంతానం అనొచ్చు. ఇంకో మాట చెప్పాలి అంటే పరిసయ్యులు సద్దుకయ్యులు వీళ్ళందరూ దేవుని మాటలు బాగా తెలిసిన వారు, కానీ వీళ్ళు దేవుని మాటను అనుసరించి నడిచేవాళ్ళు. ఇంకో మాట చెప్పాలి అంటే వీళ్ళు విమర్శించేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కాదు. చెప్పండి, అలాంటి వాళ్ళు విమర్శించేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కాదు. యేసయ్య పరిచయం చేస్తున్న దినాల్లో అనేక సందర్భాలు, ఈరోజు విశ్రాంతి దినం కదా, నువ్వు ఎలా స్వస్థపరుస్తావు? ఓచు చేయగలిగిన వాడిని స్వస్థపరుస్తున్నప్పుడు విశ్రాంతి దినం కదా, నువ్వు ఎలా స్వస్థపరుస్తావు? నీ పాపములు క్షమించమంటే నువ్వు వెళ్ళిపో అని చెప్పి నీ పరిగెత్తుకుని వెళ్ళిపో అని చెప్పినప్పుడు పాపములు క్షమించడానికి ఏమని అంటారా? అన్నారు కదా, నీ పాపములు క్షమించబడే నీ పరిగెత్తుకుని వెళ్ళిపో అన్నప్పుడు పాపం క్షమించడానికి ఈయనెవరు? అప్పుడు పాపములు క్షమించడానికి భూమి మీద మనుషు కుమారునికి అధికారం ఇవ్వబడి ఉన్నది అంటే యేసయ్యని ప్రతిసారి విమర్శించడానికి ఉన్నారు. సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ యేసయ్యని ప్రతిసారి ప్రతి దాంట్లో విమర్శించడానికి ఉన్నారు, కానీ వీళ్ళ జీవితం మాత్రం సరైనది అనే తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వీళ్ళ జీవితాన్ని వీళ్ళు సరి చేసుకోవడం కాబట్టి మాత్రం చెప్పాలి సరి చేసుకోవాలి కదా. ప్రతిసారి మనం మళ్ళా తీసుకునేటప్పుడు చదువుకుని ఏం చదువుకున్నామంటే మనలను మనము విమర్శించుకొని కదా, మనలను మనము విమర్శించుకొని కదా తీర్పు పొందకపోదుము అంటే చెప్పండి, మనల్ని మనం సరి చేసుకోవాలి అని అంటారా? లేదంటే నువ్వు ఉన్న పనులను నువ్వు తీసుకున్న పర్లేదు అని అంటారా? అంటే ఏదైనా ఉందా అనేది మనం ఆలోచించుకోవాలి అని అర్థం. అంటే ఉంది అని కాదు, మానవులని అన్న తర్వాత తెలుసో తెలియకో పాపంలో పడే అవకాశం చాలా ఉంటుంది. పౌలు గారు అన్నాడు, నేను ఇంకా ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి దినము మనం సరి చూసుకునే అవకాశం అంటే అవసరం చాలా వరకు ఉంది. శాస్త్రులు, పరిశీలు, సత్తులు అలా సరి చూసుకునే వాళ్ళు కాదు.
వారిలో ఉన్న కంటిలో ఉన్న నలుసులు చూస్తారు కానీ వీళ్ళ కంటిలో ఉన్న దూరాన్ని మాత్రం. అందుకని ఏసీ అన్నాడు ఏంటి అంటే సున్నగుడ్డుగా చెప్పండి, సున్నగుడ్డుగా సమాధులు అంటే లోపల ఏముంది? గుళ్ళు ఉంది, బయటికి ఉంది ఏముంది అంటే మన జీవితంలో బయటకు కనపడే తెలుపు కాదు. ఏసయ్య కావాల్సింది ఏంటి అంటే లోపల కనపడేది. అందుకని ఒక శిష్యులతో వాళ్ళు అన్నప్పుడు మీ శిష్యులు ఏమంటారు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారంటే ఏసయ్య అన్నాడు ఏంటి అంటే లోపలికి వెళ్ళేది కాదు, ఏంటి అపవిత్రపరిచిందంట బయటకు వచ్చేది మనిషిని అపవిత్రపరిచింది. అంటే బయటకు వచ్చేది పవిత్రమైనది అయితే అంటే నోట్లో నుంచి వచ్చే మాటలో దైవ సంబంధమైన మాటలు అనుకోండి. నువ్వు పవిత్రులు అంటారా, పరిశుద్ధులు అంటారా, లేకపోతే నువ్వు నీ అంత అపవిత్రుడు ఎవరు అంటారా? పవిత్రులు అంట. అదే నోట్లో నుంచి నోరు తెలిస్తే పూర్తిగా వచ్చాయనుకోండి, నోరు తెలిస్తే దోషం మాటలు వచ్చాయనుకోండి, ఏమంటారు? నీళ్ళంతా అదే వాళ్ళు ఉండరు, నోట్లో నోరు పెట్టిన కన్నా శరీరంగా ఉండడం మంచిదా. అంటే హృదయంలో ఏదైతే నిండి ఉందో నోరు అదే మాట్లాడింది అంటారు కదా. అంటే ఇప్పుడు నోరు తెరిస్తే దోషణ మాటలు, నోరు తెరిస్తే ఏమన్నారు వ్యంగ్యమైన మాటలు, నోరు తెరిస్తే ఒక రకమైన విమర్శ మాటలు ఇవన్నీ వస్తున్నాయి అంటే ఎదుటివాడు అంటే ఇష్టం లేదు అని అర్థం. అంటే లోపలే ఉంది ఎదుటివాడు అంటే కుళ్ళు, కుతంత్రం, ఈర్ష ఇవన్నీ ఉన్నాయి అని అర్థం. అంటే లోపల బాగలేదు, బయట. అందుకని అన్నాడు మీరు కిందిని పైపైన శుభ్రం తీసి లోపల ఉన్న దాన్ని పట్టించుకోవట్లేదు. మనం ప్రతిదినం లోపల ఉన్న దాన్ని పట్టించుకోవాలి. చెప్పండి, దేన్ని పట్టించుకోవాలి? లోపల ఉన్న దాన్ని పట్టించుకోవాలి. లోపల ఎలా ఉంది ఏమండి? మన హృదయం లోపల ఎలా ఉంది? మన హృదయం లోపల దేంతో నింపబడి ఉన్నాం? మన హృదయం లోపల ప్రేమతో నింపబడి ఉన్నామా? ఒకవేళ ఇంటి వాళ్ళు దుష్టక్రియలు చేసి మన దగ్గరకు వచ్చిన వాళ్ళైనా, తిట్టిన వాళ్ళైనా, మనల్ని ఒక రకమైన మాట మాట్లాడిన వాళ్ళైనా ప్రేమతోనే మాట్లాడతాం. అవునంటారు కాదంటారా? ఇది మార్గంలో బాగుపడి అసలు మాట్లాడకుండా వెళ్ళిపోవచ్చేమో కానీ దోషం మాటలు మాత్రం మనం మాట్లాడలేదు. అవునంటారు కాదు? అదే హృదయంలో దోషణ, హృదయంలో ద్వేషం, హృదయంలో కుళ్ళు, హృదయంలో అపవిత్రత ఉందనుకోండి, మనతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు కూడా మనం ఎలా మాట్లాడతాం చెప్పండి? మనతో ప్రేమగా మాట్లాడే వచ్చారు ఏం చెప్పు, అవునంటారు కాదంటారా? అంతే కదా. అంటే హృదయం దేవుడితో నింపబడి ఉంటే బయటకు కూడా లేదు. ఓచనీయుడైన వాడు స్వస్థపరచబడిన తర్వాత అరే ఆయన స్వస్థపరచబడ్డారా అనే ఆనందం కాకుండా ఈరోజు ఏంటి సినిమా, ఈరోజు ఏంటి విశ్రాంతి స్వస్థపరచా అని అన్నారు. అంటే లోపల ఏది ఉంది అని అర్థం చెప్పండి. ఏసీ అంటే కోపం ఉందనా, లేదంటే ఓచనీయుడైన వాడు స్వస్థపరచబడ్డాడంటే సంతోషం ఉందనా? ఏసీ అంటే ద్వేషభావం ఉందని అర్థం. అంటే లోపల ఏముంది? పరిచయంలో లోపల ఏముంది? సదుపాయంలో ఆలోచిస్తే ద్వేషం ఉంది. అంటే పైకి ఏం పెట్టుకున్నారంటే దేవుని ఆజ్ఞలను మేము అనుసరిస్తున్నాం. లోపల ఏం పెట్టుకున్నారు? ఏసై అంటే కుళ్ళు, ఏసై అంటే ద్వేషం, అసూయ కదా. అంటే సర్పసంతానమా నీకే ఉండొచ్చు, పైకి బాగుండి లోపల మాత్రం కుళ్ళుతో, కుతంత్రంతో, ఈర్ష్యతో ఉన్న వాళ్ళని సర్పసంతానమా అనొచ్చు. అయితే మనం మన జీవితంలో లోపల ఉన్నదాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి కదా. అయితే లోపల మన జీవితం ఎలా ఉంది అని సర్పసంతానమా అంటే మారు మనసు లేని వాళ్ళు. చెప్పండి, ఎలాంటి వాళ్ళు? మారు మనసు లేని వాళ్ళు. సర్వసంతానమా అంటే ఎలాంటి వాళ్ళు? ఇంకొక మాట చెప్పండి. లోపల కుళ్ళు పెట్టుకొని లోపల
నేను దేవుడికి నాశనం చేయబడిన వాడిని, లోపలేమో చెప్పండి బైబిల్లో బయటకేమో దేవుడికి నాశనం చేయబడిన వాడిని. అంటే ఏంటి చెప్పండి? దేవుడికి నాశనం చేయబడిన వాడు అంటే దేవుడి కొరకు నన్ను నేను అర్పించుకున్నాను. లోపల నేను దేవుడి కొరకు కాదు అర్పించుకుంది, వేరే మనిషి కొరకు. లోపల అంటే మన జీవితంలో కూడా మనం కూడా దేవుడితో ఇదే మనం బయట చేసుకోవాల్సిన వాళ్ళు. ఎట్లాగంటే అయ్యా నా జీవితకాలం అంతా నేను నీతో ఉంటాను, నేను నీ కొరకు జీవిస్తాను అని ఒడబడిక చేసుకోవాల్సిన వాళ్ళు మనం. కానీ లోపల లోపల దేవుడి కొరకు కాదు మనం జీవిస్తుంది. ఎవరి కొరకు? మనం ఆలోచించుకున్నాం అనుకోండి, సంవత్సరం అన్నాడు దేవుడి కొరకే, కానీ లోపల ఎవరి కొరకు? ఎవరు మాట్లాడుతున్నాడు సంవత్సరం చెప్పండి? మీరు చెప్పండి. బయట దేవుడి కొరకు, లోపల ఎవరు మాట్లాడుతున్నారు? లోపల హృదయం అంతరంగంలో ఏ మాటలు మాట్లాడుతున్నారు అంటే మీరు మీ తండ్రి అపవాద సంబంధులు, వాటి ఇచ్చలు మీరు చేయడానికి మీకు ఇష్టం, కానీ నాకు నేను చెప్పేది చేయడానికి మీకు ఇష్టం లేదు అని దేవుడు అన్నట్టు. బయటకేమో దేవుని బిడ్డని, దేవుడి కొరకు నేను జీవించడానికి నన్ను నేను ప్రాణాత్మ దేహంలో సమర్పించుకున్నాను, సజీవ యాగంగా నేను ఉన్నాను దేవుడి కొరకు. కానీ లోపల ఏమండి ఆలోచించారు? బయటకేమో దేవుడి కొరకు నేను ప్రాణాత్మ దేహంలో సమర్పించుకుని వచ్చాను, కానీ లోపలేమో ప్రాణాత్మ దేహంలో పనిచేసేది దేవుడి కొరకు కాదు, అంతరంగంలో ఏమవుతుంది. ఇలాగైతే మనము కూడా సులువు కూడిన సమాధానమే. ఏమండి మనం కూడా సులువు కూడిన సమాధానం. ఇలాగైతే కష్టం. పరలోక రాజ్యంలో మనం కూడా ప్రవేశిస్తాం కష్టం. అందుకనే 7వ వచనంలో ఇలా అన్నాడు ఏంటంటే, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ ఎలాంటి వాళ్ళు ప్రవేశిస్తారంటే చెప్పండి? పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఒకసారి చదవండి 7వ అధ్యాయం 20-21 చదవండి. అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎరుగను, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారా నా ఎదురు నుండి పొండని వారితో చెప్తాను. అంటే ఇప్పుడు చెప్పండి, బయటకు ఎలా ఉన్నారు మీరు? బయటికి మీరు కనపడుతున్న ముసుగేంటి? దేవుని నామమున అనేకమైన అద్భుతములు చేయడం. బయటికి కనపడుతున్న ముసుగేంటి చెప్పండి? దేవుని నామమున దయ్యములను వెలగొట్టడం. బయటికి కనపడుతున్న ముసుగేంటి చెప్పండి? అనేకమైన అద్భుత కార్యములు చేయడం. అంటే ఇప్పుడు అద్భుత కార్యములు చేయడం, దేవుని నామమున దయ్యములు వెలగొట్టడం తప్పని కాదు, కానీ లోపల అంతరంగంలో ఎలా ఉంది అనేది గమనించాలి. చేయండి చేయకపోండి, కానీ అంతరంగంలో పరిశుద్ధత లేకపోతే చెప్పండి మన పరలోక రాజ్యం ప్రవేశించగలమా? యేసయ్య అన్న మాట ఏంటి అంటే, ఆదిలో ముందు అనేకులు వచ్చి ప్రభువా నీ నామంలో మేము ప్రవచించాం కదా, ప్రవచనం చేశాం కదా, దయ్యములను వెలగొట్టాం కదా, అనేకమైన అద్భుత కార్యములు మేము చేశాం కదా, అనేకమైన వరములతో మేము ఉన్నాం కదా, మేమెందుకు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత కాదు అని ఆలోచన చేస్తే యేసయ్య అన్నాడు ఏంటి అంటే, అక్రమం చేయవారా నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, నా ఇద్దరు చూడండి. లోపల ఏంటి? అక్రమం, బయట ఏంటి? దేవుడు ముసుగు. మరి ఇలాంటి జీవితం ఎలాంటి జీవితం అంటారు? సొమ్ముకొట్టి సమాధానం అంటారా, లేకపోతే మంచి జీవితం అంటారా? అంటే మన జీవితం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే వేడి తీసుకురావాలి. చెప్పండి, పరలోక రాజ్యంలో మన
జీవితం లేదంటే పరలోక రాజ్యంలో మనము ప్రవేశించాలి అంటే మన జీవితంలో ఇవేవి తీసుకెళ్ళలేవు, కానీ ఒక క్రమబద్ధమైన, ఒక పరిశుద్ధమైన, ఒక పవిత్రమైన జీవితం పరలోక రాజ్యానికి మనలను తీసుకుని వస్తుంది. అంటే ఇవేవి వద్దాయా అంటే ఇవన్నీ కావాలి. పౌలు గారు అన్నాడు, ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడంటే ఆత్మబలములను ఆసక్తితో అపేక్షించండి అన్నాడు. అంటే ఇవన్నీ కావాలి. వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే క్రమబద్ధమైన జీవితం, పరిశుద్ధత, ఆత్మ ఫలము. అంతేనా? ఆత్మ ఫలములు అసలు ప్రాముఖ్యంగా కావాల్సిందే కదా. అందుకని అన్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనే కొంచెం కిందకి మనం చదివినట్లయితే 10వ వచనంలో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కావాల్సింది ఏంటి? చెట్టు కావాల్సింది ఏంటి? నరకబడి అగ్నిలో పడివేయకుండా పరలోక రాజ్యంలోకి వెళ్ళవలసిన చెట్టుకి కావాల్సింది ఏంటి? దేవుడికి నచ్చిన చెట్టు కావాల్సింది ఏంటి? ఏంటి అంటే మంచి ఫలం. వరాలు అంటే వరాలు కావాలి. పౌలు గారు అన్నాడు కావాలి, కానీ వెళ్ళాలి అంటే పరలోక రాజ్యానికి కావాల్సింది ఏంటి అంటే మంచి ఫలాలు. ప్రేమ, దీర్ఘశాంతము, సాత్వికము, దయాళుత్వము, ఇవన్నీ మంచి ఫలాలు కదా. ద్వేషం, అసూయ, కుట్రలు, ఇవన్నీ కాని ఫలాలు కదా. ఇవేవి మన పరలోక రాజ్యంలోకి తీసుకుంటాం. ఇవి ఒకవేళ ఉన్నట్లయితే పరలోక రాజ్యానికి మనం వెళ్ళకుండా అడ్డుబండలా ఉన్నాయి కదా. అయితే ఎలా ఉండాలి మనం అంటే మంచి ఫలాలు ఫలించే వాళ్ళంగా ఉండాలి. అయితే ఈనాడు మనం పరీక్షించుకుందాం. మంచి ఫలాలు మన జీవితంలో ఉన్నాయి. మంచి ఫలాలు ఏంటి మన జీవితంలో ఉన్నా? కాని ఫలాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు మాట చెప్పాలంటే మోసే ఉన్నాడండి. దేవుని బిడ్డని చాలా అద్భుతంగా నడిపించుకుంటూ వచ్చాడు. ఏమండి? దేవుని బిడ్డని ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుంచి వాగ్దాన దేశంలో చాలా అద్భుతంగా నడిపించుకుంటూ వచ్చాడు. చాలా మాట్లాడినా కానీ సాత్వికంతో భరించుకుంటూ వచ్చాడు. కానీ వాగ్దాన దేశంలో ప్రవేశించకుండా ఏం చేసింది? అన్ని మంచి ఫలాల్లో ఏ ఫలం ఉంది కదా. అంటే ఒక్క ఫలం అన్నింటినీ కూడా చేసింది. కాని ఫలంలో మన జీవితంలో ఏది ఉండకూడదు. ఉన్నట్టయితే మన జీవితంలో 100 మంచి ఫలములు ఉండును కాక, కానీ ఒక్క కాని ఫలము మన జీవితంలో, మన ఆత్మను పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా చేస్తుంది. అయితే మనం పరిశీలించుకోవాల్సింది నా జీవితంలో మంచి ఫలములు ఉన్నాయా అనేది కాదు, కానీ నా జీవితంలో ఏ కాని ఫలం ఉంది, నా జీవితంలో దేవుడికి నచ్చని ఏది ఉంది. అందుకని అంటాడు మనం మాతయ్యను మచ్చయ్యను డాగయ్యను ఏది లేకుండా పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడానికి మన యోగ్యత కలిగి ఉండాలి అని అంటారు కదా. అంటే నా జీవితంలో మంచి ఫలం ఉన్నాయా, నేను పరలోక రాజ్యానికి వెళ్తానని కాదు, కానీ నా జీవితంలో మంచి ఫలముల మధ్య ఏదైనా కాని ఫలం ఉందా? ఏమండి? నా జీవితంలో మంచి ఫలములు ఉండొచ్చు కాక, కానీ ఏదైనా కాని ఫలం ఉందా అనేది ఆలోచించాలి. కాని ఫలము ఒక్కటి ఉన్నా కానీ మనల్ని పరలోక రాజ్యంలోకి పడకుండా అడ్డుపడుతుంది. మంచి ఫలములు మన పరలోక రాజ్యంలోకి మనం తీసుకెళ్ళడానికి సహాయపడతాయి. కానీ ఎన్ని అడుగులు అంటే 99 అడుగులు మనం వేసి ఆఖరి ఒక్క అడుగు కాని ఫలం వేసామంటే అక్కడి నుంచి డైరెక్ట్ కింద పడ్డా కదా. అయితే మన జీవితంలో అలాంటి ఏమైనా ఉన్నాయా అనేది ఆలోచించాలి. ఈ సత్తుగా
పరిస్థితిలో బాప్తిస్మిచ్చి యోహాను గారు అంటున్నాడు ఏంటి అంటే 10వ వచనంలో, ఇప్పుడే కొమ్మల చెట్టు మీద ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అంటే కాని ఫలములు ఫలించే చెట్టు ఎలా ఉంటుందంట? అగ్నిలో వేయబడుతుంది. ఇప్పుడు సదుపాయులు పరిచయులు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నాడు? కాని ఫలాలు ఫలిస్తారు. ఇప్పుడు కాని ఫలాలు ఫలించాలంటే మనము ఆలోచించాల్సింది ఏంటంటే మేము సంసారంగా అనేది ఆలోచించాలి. అంటే మంచి ఫలములు మంచి చెట్టు ఫలించింది, కాని ఫలములు కాని చెట్టు ఫలించింది. కానీ ఫలములు కాని చెట్టు మాత్రమే ఫలించింది. అంటే చెడ్డ ఫలాలు చెడ్డ చెట్టు నుంచి వస్తాయి. అంటే ఇప్పుడు యాపిల్కే బత్తాకాయ చెట్టు కాయ కదా, అంతే. మంచి ఫలాలు మంచి చెట్టు నుంచి వస్తాయి, కాని ఫలాలు చెడ్డ చెట్టు నుంచి వస్తాయి. అయితే ఆ చెట్టు ఎలాంటిదని ఆలోచించాలి కదా. కాబట్టి మన జీవితంలో ఒకవేళ ఇలాంటిది ఏదైనా ఒకటైనా ఉందా అనేది మనం సెర్చ్ చేసుకోవాలి.